కోట్లాది మంది భక్తుల కొంగు బంగారమైన తిరుమల శ్రీవారి లడ్డూపై వివాదం పెను దుమారం రేపుతోంది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు దాటిపోయినా గానీ ఇప్పటి వరకు టీటీడీ నిర్వహణకు పాలక మండలి లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే టీటీడీ చైర్మన్ పాలక మండలి ఏర్పాటవుతుందనుకున్నా ఇప్పటికీ ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు సీఎం చంద్రబాబు. టీటీడీ పాలక మండలి ఏర్పాటుపై రకరకాల ప్రచారాలు, ఊహాగానాలు జరుగుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు మనసులో ఏముందో మాత్రం ఎవరికీ అంతు చిక్కడం లేదు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయమైన తిరుమలలో పాలక మండలి లేకుండానే 4 నెలలుగా పాలన సాగుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి టీటీడీ చైర్మన్గా పలువురి పేర్లు తెరపైకొచ్చాయి. అయితే లేటెస్ట్గా టీటీడీ చైర్మన్ రేస్లో మరో కొత్త పేరు వచ్చి చేరింది. నిన్న మొన్నటి వరకు సినిమా దర్శకులు, నిర్మాతలు, ఓ ఛానల్ అధినేత, అలాగే కొందరు నేతల పేర్లు కూడా వినిపించాయి. అయితే ఎవరి పేరును ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. త్వరలో టీటీడీ బోర్డును ఏర్పాటు చేస్తున్నారని అంతా అనుకుంటున్న సమయంలో మరోసారి సీఎం చంద్రబాబు నిర్ణయం మారినట్టు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ ఎన్వి రమణ పేరు ఇప్పుడు టీటీడీ చైర్మన్ రేసులో ముందంజలో ఉందని అంటున్నారు. ప్రస్తుతం అనధికారికంగా జరుగుతున్న ప్రచారం ప్రకారం టీటీడీ బోర్డు చైర్మన్ పదవిని తనకివ్వాలని ఇటీవల జస్టిస్ ఎన్వి రమణ ముఖ్యమంత్రిని కోరారని, దీనిపై చంద్రబాబు అనేక కోణాల్లో ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ఎందుకంటే ఏడాది కిందటి వరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఎన్వి రమణకు ఇప్పుడు అనూహ్యంగా టీటీడీ చైర్మన్ పదవి ఇస్తే న్యాయపరమైన చిక్కులేమైనా వస్తాయా, లేదంటే రాజకీయంగా ఇబ్బందులేమైనా ఎదురవుతాయా అనే ఆలోచన చేస్తున్నారని సమాచారం. ఇదిలా ఉంటే ఈ పదవిని ఆశిస్తున్న వారిని సంతృప్తి పరచడం, వారిని బుజ్జగించేందుకు కూడా టైం పట్టే అవకాశం ఉందని మరో చర్చ అయితే నడుస్తోంది. ఎలా చూసుకున్నా టీటీడీ చైర్మన్ పదవి విషయంలో అనేక మంది పేర్లు తెర మీదికి రావడం, వారిలో ఎవరిని ఎంపిక చేయాలో అర్థం కాక జాప్యం జరుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే జస్టిస్ ఎన్వి రమణకు దైవభక్తి ఎక్కువ, అలాగే సౌమ్యుడు, వివాదరహితుడు. ఈ నేపథ్యంలోనే ఆయనకు టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వడాన్ని ఎవరూ తప్పు పట్టకపోయినా గానీ ఈ పదవి కోసం ఎదురు చూస్తున్న వారు చాలా మంది ఉన్న నేపథ్యంలో జస్టిస్ ఎన్వి రమణకు ఎంత మేరకు చంద్రబాబు మొగ్గు చూపుతారనేది మరి చూడాలి. ఇదిలా ఉంటే అంతకుముందు టీటీడీ చైర్మన్ పదవి రేసులో జనసేన నాయకుడు నాగబాబు పేరు తెరపైకొచ్చిన పవన్ వాటిని స్వయంగా తోసిపుచ్చారు. నామినేటెడ్ పదవులు, టీటీడీ బోర్డు సభ్యత్వాల విషయంలో తనకు తీవ్ర ఒత్తిళ్లున్నాయని ఆయన బహిరంగంగానే ప్రకటించారు. అయితే కోట్లాది భక్తుల ఆరాధ్య దైవమైన తిరుమల శ్రీవారి పాలక మండలిలో చోటు దక్కడమే అరుదైన గౌరవంగా భావిస్తారు. అయితే కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవమైన తిరుమల శ్రీవారి పాలక మండలిలో చోటు దక్కడమే అరుదైన గౌరవంగా భావిస్తారు. టీటీడీ చైర్మన్ పదవి కోసం టీడీపీ నాయకుల్లోనూ తీవ్రమైన పోటీ ఉంది. మరోవైపు బీజేపీ, జనసేన నాయకులు కూడా టీటీడీ పదవులపై కన్నేశారు. మరోవైపు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముందే టీటీడీ పాలక మండలి నియామకాలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నా అవి ఎంత మేరకు కొలిక్కొస్తాయో స్పష్టత లేదు. చైర్మన్, బోర్డు సభ్యులు సహా 23 మందికి పాలక మండలిలో చోటు దక్కుతుంది. పార్టీల బలాబలాలు, సీట్ల కేటాయింపు ఆధారంగా చూస్తే బీజేపీకి 2, జనసేనకు 5 వచ్చే అవకాశం ఉంది. అయితే పార్టీల బలాబలాలు, సీట్ల కేటాయింపు ఆధారంగా చూస్తే బీజేపీకి 2, జనసేనకు 5కు మించి టీటీడీ బోర్డు సభ్యత్వాలు వచ్చే అవకాశం లేదని చెబుతున్నారు. టీడీపీలో సైతం పలువురు ప్రముఖులు టీటీడీ సభ్యత్వాలపై ఆశలు పెట్టుకున్నారు. నామినేటెడ్ పదవుల భర్తీలో భాగంగా కేవలం టీటీడీ బోర్డు సభ్యత్వాల కోసమే బీజేపీలో దాదాపు 250 దరఖాస్తులు వచ్చినట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. చైర్మన్ తమకు కేటాయించాలని ఆ పార్టీ నేతలు కోరుతున్నట్టు బీజేపీ నేతలు చెబుతున్నారు. దీంతో అన్ని పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరిన తర్వాతనే చైర్మన్, పాలక మండలిని ఖరారు చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ప్రస్తుతం తిరుమల శ్రీవారి లడ్డూపై పెద్ద ఎత్తున వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో టీటీడీ చైర్మన్ గా జస్టిస్ ఎన్వి రమణ వైపే సీఎం చంద్రబాబు మొగ్గు చూపే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి చూడాలి టీటీడీ బోర్డు చైర్మన్ గా ఎవరిని సీఎం చంద్రబాబు ఎంపిక చేస్తారు అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.